తిరిగి వచ్చాడు, పట్టాభిషేకం మొదలు పెట్టండి. ఎస్, మన కింగ్ కోహ్లీ అయితే ఢిల్లీలో అయితే ల్యాండ్ అయిపోయాడు లండన్ నుంచి. సో నెక్స్ట్ జరిగే ఓడిఐ సిరీస్ కోసం టీమిండియాతో కలిసి ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకి అయితే వెళ్తారన్నమాట. సో కింగ్ కోహ్లీ అంటేనే రికార్డ్స్ కు మరిగిన హంగ్రీ చీట. మరి ఆస్ట్రేలియాతో జరగబోయే 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్ లో కింగ్ కోహ్లీ జేబులోకి రావడానికి కొన్ని రికార్డ్స్ అయితే కొత్తలు ఆడుతున్నాయి అన్నమాట. సో ఆ రికార్డ్స్ ఏందో చూద్దాం. సో మర్చిపోతాను, రాసుకొని వచ్చిన మీకోసం. సో విరాట్ కోహ్లీ 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్ లో కేవలం ఒక 54 రన్స్ స్కోర్ చేస్తే అంటే ఒక హాఫ్ సెంచరీ చేస్తే ఓడిఐ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ లీడింగ్ రన్ స్కోరర్ గా మారిపోతాడు అనమాట. అలాగే కింగ్ కోహ్లీ చేరువలో ఇంకొక రికార్డ్ చూసుకుంటే ఒక్క సెంచరీ స్కోర్ చేస్తే 3 మ్యాచెస్ లో అవుట్ సైడ్ ఇండియా 30 ఇంటర్నేషనల్ సెంచరీ స్కోర్ చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా అయితే మారతాడు విరాట్ కోహ్లీ. అలాగే వైట్ బాల్ క్రికెట్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా మారడానికి కేవలం ఇంకొక 67 పరుగుల దూరంలోనే ఉన్నాడని చెప్పొచ్చు మన కింగ్ కోహ్లీ అయితే. సో 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్ లో అయితే ఈ రికార్డ్స్ అన్ని వచ్చేస్తాయి అనుకుంటున్నా. ఒక సెంచరీ వస్తే 3 రికార్డ్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు. మరొక బోనస్ రికార్డ్ ఏంటిదంటే మీకోసం ఒక సెంచరీ వస్తే ఇంకొక రికార్డ్ ని కూడా సమం చేస్తాడని చెప్పొచ్చు. మన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాకి అగనిస్ట్ గా 9 సెంచరీస్ అయితే స్కోర్ చేసిండు ఓడిఐస్ లో. సో విరాట్ కోహ్లీ అయితే 8 ఓడిఐ సెంచరీస్ తో ఉన్నాడు. సో ఒక సెంచరీ స్కోర్ చేస్తే గాడ్ ఆఫ్ క్రికెట్ రికార్డ్ అయితే సమం చేస్తాడని చెప్పొచ్చు. మరి 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్ లో ఈ 4 రికార్డ్స్ ని విరాట్ కోహ్లీ సొంతం చేసుకుంటారా లేదా ఏమనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి క్రికెట్ వీడియోస్ కోసం అండ్ ప్రో కబడ్డీ వీడియోస్ కోసం నా పేజ్ అయితే ఫాలో కొట్టేయండి.